సార్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మా రోటీ హౌస్లో స్పెషల్ ఏమంటే, ముందు ఫోన్ నంబర్ చూసుకోండి సార్, తర్వాత ఈ వీడియో మొత్తం చూడండి. మీరు సగం చూసి ఏమీ అర్థం కాకుండా చేయొద్దండి సార్. మొత్తం వీడియో చూడండి, మొత్తం నేను చెప్పేదంతా అర్థమవుతుంది. ఈరోజు ఈ ఫస్ట్ నంబర్ మాత్రం బాగా చూసుకోండి. జొన్న రొట్టె హౌస్కి రొట్టెలు కావాలంటే మీకు ఏ ఐటెం కావాలంటే కూడా ఈడ కొన్ని మేము పెట్టిన ఐటెంలో ఏది కావాలంటే మీరు ఫోన్ చేసి చెప్పచ్చు. ఇది ఫోన్ నంబరు. ఇంకొకటి ఏమంటే ఇక ఇది సార్, అగసె గింజల పొడి అంటారు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, దాని పౌడరు. దాన్ని బుడ్డల పొడి ఎట్లా చేస్తామో అట్లా చేసి మా కర్ణాటకలో ఫేమస్ సార్, తింటాము. అలాగే బుడ్డల పొడి చేసినట్లే ఫ్లాక్స్ సీడ్స్ కూడా చేసినాము. అలాగే చేస్తారు మా సైడు, తింటారు. దీంట్లో పెరుగు వేసుకొని మా దగ్గర రొట్టెలు తీసుకొని ఈ పొడిని పెరుగులో వేసుకొని తింటారు. లేదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేదానికి కూడా ఈ పొడి యూజ్ చేయొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అని మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది సార్. మెయిన్గా లేడీస్కి సార్, లేడీస్కు అగసె గింజల పొడి చాలా ఇంపార్టెంట్ మేడం. చూసుకోండి, తీసుకోండి. ఇంకొకటి మసాలా రొట్టెల్ని డీప్ ఫ్రై చేసి మేము మసాలా వేస్తాము. ఇవి కరకర అని అప్పడల్లాగా అయిపోతాయి మేడం, గట్టిగా ఉండవు. డైరెక్ట్ స్నాక్స్ లాగా తినచ్చు. టీ టైం స్నాక్స్ లాగన్నా తినండి. లేదా పిల్లలకి ఎక్కువ స్నాక్స్ పెడుతున్నారు కదా, ఈ రొట్టెల్ని పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అప్పడాలు తిన్నట్టే తింటారు పిల్లలు. అప్పడాల్లాగే ఉంటుంది, కరకర అని ఉంటుంది, బాగుంటుంది. ఏదేదో స్నాక్స్ పెట్టి పిల్లల ఆరోగ్యం చెడగొట్టద్దండి. ఇక ఇవి బాగుంటాయి, ఇవి చూసుకోండి. టీ టైం పెద్దలు కూడా కొంచెం లైట్గా ఏమన్నా తినే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ మసాలా రొట్టెలు తిని టీ తాగొచ్చు సార్. అది నేను చెప్పేది. ఇంకొకటి ఏమంటే, ఇక మామూలుగా మా దగ్గర ఉండేటివి ఇక ఇక్కడ వచ్చేసి సజ్జ రొట్టెలు, ఇవి జొన్న రొట్టెలు. ఇక జొన్న రొట్టెలు ప్యాకెట్స్ ఇంకా చాలా స్టాక్ ఉంది, లోపల రూమ్లో ఉంది, అది ఆరబెట్టినాము. ఇక పొద్దున్న చేసింది సాయంత్రంకి ఉండదు, చాలా ప్యూర్గా చేస్తున్నాము. ఏ కల్తీ లేకుండా చేస్తున్నాము, ఏ ప్రిజర్వేటర్స్ కూడా వాడట్లేదు. న్యాచురల్గా మేము ఇంటికి చేసుకొని ఎట్లా తింటామో అట్లే చేస్తున్నాము. ఇంకా ఇంటి రొట్టెలు అనొచ్చు, అంత నీట్గా చేస్తున్నాము. చూసుకోండి, ఏ ప్రాబ్లము చెయ్యం మేము తింటున్నాం అన్నాక మీరు ఆలోచించండి. నేను నీట్గా ఉండాలని చేస్తున్నాము, చూసుకోండి. ప్లీజ్ సార్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అడిగితే మీరేమో ఇది కష్టంగా భావిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే సార్ నలుగురికి షేర్ చేస్తే కూడా